హలో ఫ్రెండ్స్. ఇక్కడ మీకు కనిపిస్తున్నది విగ్రహం లేదా శిల్పం అనేది మీకు శ్రీశైలం వస్తున్నప్పుడు సుండిపేంట విలేజ్ దాటంగానే ఈ సర్కిల్ వస్తుంది. ఈ సర్కిల్ నుంచి మీరు రైట్ సైడ్ ఎళ్ళినట్లయితే శ్రీశైలం మల్లికార్జున స్వామి ఆలయానికి చేరుకుంటారు. లెఫ్ట్ సైడ్ ఎళ్ళినట్లయితే శిఖరేశ్వరానికి చేరుకుంటారు. ఇక్కడ నుంచి దాదాపు ఒక 2 కిలోమీటర్ల దూరం అయితే ఉంటుంది. మీరు ట్రావెల్ చేసి శిఖరేశ్వరానికి చేరుకున్నట్లయితే అక్కడ మీకు టోల్ గేట్ ఉంటుంది. టోల్ గేట్ దాటి మీరు పైకెళ్ళి శిఖరేశ్వరాన్ని దర్శించవచ్చు. లేదంటే కింద కూడా ఆపేస్తే మీకు పక్కనే మీకు లెఫ్ట్‌లో మెట్లుంటాయి. అవి గూడా ఎక్కి మీరు శిఖరేశ్వరానికి చేరుకోవచ్చు. మీరు పైకి వెహికల్ వెళ్ళినా, కింద వెహికల్‌ని ఆపినా మీరు మెట్లయితే ఎక్కాల్సి ఉంటుంది. అదైతే మీరు గమనించాలి. ఈ శిఖరాన్ని చూడడానికి మీకు రూ. 20 టికెట్ అయితే ప్రస్తుతం అయితే చార్జ్ చేస్తున్నారు. ఇక మీరు ఈ టోల్ గేట్ ఒకవేళ మీరు వెహికల్‌లో వచ్చినట్లయితే ఈ టోల్ గేట్ దాటి కొంచెం ముందుకెళ్ళినట్లయితే మీరు అక్కడ నిక్కంటి జంగిల్ రైడ్ ఉంటుంది. ఈ జంగిల్ రైడ్ దగ్గర నుంచి మీకు ఇష్టకామేశ్వర ఆలయానికి తీసుకెళ్తారు. దాని గురించి నేను చెప్తాను. ఇది పెద్ద స్కాము. టోల్ గేట్ దాటిన తర్వాత ఇక్కడ చూపిస్తున్నాను గదా! ఇలా పైకెక్కాల్సి ఉంటుంది. ఈ పైకెక్కే దారిలోనే మీకు నిక్కంటి జంగిల్ రైడ్ ఉంటుంది. ఇక్కడ చూపిస్తున్నాను చూడండి. ఈ జంగిల్ రైడ్ పక్కనే మీకు ఒక పుష్కరిణి కూడా ఉంటుంది చూడొచ్చు. ఇలా ఈ పుష్కరిణి దాటి కొంచెం పైకెక్కినట్లయితే మీకు అక్కడ కొన్ని మెట్లుంటాయి. ఆ మెట్లు పైకెక్కిన తర్వాత మీకు శిఖరేశ్వరానికి చేరుకోవచ్చు. ఈ మె శిఖరేశ్వరాన్ని చూడడానికి మీకు రూ. 20 అయితే ప్రస్తుతం చార్జ్ చేస్తున్నారు. ఈ శిఖరేశ్వరంలో మనం ఏమేమి చూడవచ్చంటే పైకెళ్ళి మనం నంది ద్వారా మేము శిఖరేశ్వరం అంటే శ్రీశైలంలోని శిఖర గోపురాన్ని దర్శించవచ్చు. అలాగే కింద మీకు శిఖరేశ్వర స్వామి ఆలయం కూడా ఉంది. వాటిని కూడా దర్శించవచ్చు. చాలామంది చెప్పేదేంటంటే మనం మధ్యాహ్నం పూట ఎళ్ళినట్లయితే శిఖరేశ్వరం నుంచి శ్రీశైల గోపురం అనేది చాలా బాగా కనిపిస్తుందని చెప్తున్నారు. అదే మార్నింగ్ గాని, ఈవినింగ్ గాని ఎళ్ళినట్లయితే కొంచెం బాగా కనిపించదనైతే కొంతమంది చెప్పారు. ఇక ఈ శిఖరేశ్వరం చూడడం ఎందుకు? శిఖరేశ్వరం శ్రీశైలంలోని శిఖరేశ్వరం నుంచి మనము శ్రీశైల గోపురాన్ని గనక చూడగలిగినట్లయితే మనకు మోక్షం కలుగుతుందట. అలాగే మనకు ఈ మానవ జన్మ నుండి విముక్తి కలిగి మనము దేవుడిని చేరుకుంటామని స్కంద పురాణంలో చెప్పబడిందని చెప్తున్నారు. అయితే దీని వెనుక ఒక కథ ఉంది. ఒకప్పుడు ఈ అడవి ప్రాంతం మొత్తం కూడా నడిచి చాలామంది భక్తులు శ్రీశైలంలోని మల్లికార్జున స్వామి దర్శనం చేసుకోవడానికి వచ్చేవారట. అయితే చాలామంది అడవి గుండా నడిచి తమ వల్ల కాక ఈ శిఖరేశ్వరంలోని ఈ నందిని చేరుకొని అక్కడి నుంచి శ్రీశైల గోపురాన్ని దర్శించుకొని స్వామికి దండం పెట్టుకొని వెళ్ళేవారట. అలా ఈ ఆచారం అయితే మొదలైంది. అయితే ప్రస్తుతం చాలామంది ఏం చెప్తున్నారంటే ఈ శిఖరేశ్వరంలోని ఈ కదిలే నంది దగ్గర నవధాన్యాలను వేసి ఆ కదిలే నందిని తిప్పుతూ శ్రీశైల గోపురాన్ని చూస్తే మోక్షం కలుగుతుందని చెప్తున్నారు. అయితే ఇక్కడ ఆ నంది ఏదైతే ఉందో అది తిప్పడానికి వీలు లేదు. అలాగే నవధాన్యాలు వేయడానికి ఇక్కడ ఎలాంటి రంధ్రం కూడా లేదు. అలా ఈ నంది ద్వారా శ్రీశైల గోపురాన్ని వీక్షించి కిందకి వచ్చి శిఖరేశ్వర స్వామి ఆలయాన్నయితే దర్శించుకొని, అలాగే ఈ శిఖరేశ్వరం పక్కనే మీకు ఒక వ్యూ పాయింట్ కూడా ఉంది. వీలైతే అది కూడా ఎక్కి నల్లమల అడవుల అందాలను కూడా మీరు తిలకించవచ్చు. అసలు శిఖరంలోని ఈ నంది నుంచి శ్రీశైలం ఆలయం కనిపిస్తుందా? శ్రీశైలం నుంచి శిఖరానికి దాదాపు 8.5-8.8 కిలోమీటర్ల డిస్టెన్స్ అయితే ఉంది. అయితే శిఖరం నుంచి శ్రీశైలంలోని ఆలయం అయితే మనకి కనిపిస్తుంది. అందరూ చెప్తున్నట్లు మధ్యాహ్నం పూటైతే ఇంకా క్లియర్‌గా కనిపిస్తుందని చెప్తున్నారు. మేమైతే ఈవినింగ్ ఎళ్ళాము. నాకు కూడా ఈ శిఖరం నుంచి శ్రీశైల ఆలయ గోపురం అయితే కనిపించింది. కాపోతే మనకి కనిపించాల్సింది ఆలయ గోపురం గాదు. గోపురం పైన మనకి ఒక త్రిశూలం ఉంటుంది. ఆ త్రిశూలం అయితే మనకు కనిపించాలి. మీరు శ్రీశైలం ఆలయం వెళ్ళినప్పుడు ఆలయం దగ్గర నుంచి చూసినట్లయితే మీకు పైన ఒక త్రిశూలం కనిపిస్తుంది. త్రిశూలం కనిపిస్తేనే మనకు మోక్షం ఇస్తుందని స్కంద పురాణంలో చెప్పబడింది. ఇది మీరు గమనించాలి. ఇప్పుడు చూడవచ్చు ఈ శిఖరేశ్వరం దగ్గర నుంచి అందరు భక్తులు ఎలా శ్రీశైల గోపురాన్ని దర్శించుకోవడానికి ఎలా ప్రయత్నిస్తున్నారో, అలాగే ఇవి చూసే కిందకొచ్చిన తర్వాత కింద మీకు శిఖరేశ్వరుని ఆలయం ఉంటుంది. ఇక్కడ చూడొచ్చు. ఈ ఆలయానికి ఒక పక్క గణేష్, మరొక పక్క కుమారస్వామి ఆలయాలున్నాయి. అలాగే ఈ ఆలయానికి రైట్ సైడ్‌లో మీకు ఇంకో చిన్న ఆలయం కూడా ఉంది. ఆ ఆలయంలో ఒక విగ్రహం కూడా ఉంది. ఆ విగ్రహాన్ని కూడా ఇక్కడ చూపిస్తున్నాను చూడండి. అలాగే శిఖరేశ్వరం ఏదైతే ఉందో దానికి ముందు ఒక చిన్న నంది విగ్రహం ఉంది. నంది విగ్రహానికి ఒక బండ పైన ఉంది. ఆ బండ పైన కొన్ని శాసనాలు కూడా రాసి ఉన్నాయి. అవి కూడా చూపిస్తున్నాయి ఇక్కడ చూడండి. ఇది శిఖరేశ్వరం. మీరు శ్రీశైలం వెళ్ళినప్పుడు ఖచ్చితంగా శిఖరేశ్వరాన్ని అనేది దర్శించండి. ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం మన ఛానల్‌ని లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. కీప్ వాచింగ్ ఫర్ మోర్ ఇంట్రెస్టింగ్ వీడియోస్. ఓం నమః శివాయ ఓం నమః శివాయ ఓం నమః శివాయ ఓం నమః శివాయ ఓం
Shivaya, Om Namah 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 Shivaya. Please like, share and subscribe.